కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల వేగం పెరిగింది. గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో ఈ నెల 19న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు 52 కోట్ల రూపాయలతో చేపట్టనున్న తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం పునర్వ్యవస్థీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బుధవారం అధికారులతో కలిసి శంకుస్థాపన ప్రాంతాన్ని సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. మెగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సాంకేతిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత 6 ఏళ్లుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మూలన పడిందని ఎమ్మెల్యే నెహ్రూ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో కేబినెట్ ద్వారా 52 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని ఆయన తెలిపారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జూలై 20వ తేదీ నాటికి ఖరీఫ్ సీజన్ కోసం తాగునీరు పారించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి పని ప్రారంభించడం అంటే ఈ లోపల తుప్పలు కొట్టడం, పైపులు పీకడం ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలో పైపులు, స్టీల్ పైప్స్ కూడా తయారవుతున్నటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. జూలై 20వ తారీఖు దాటకుండా నీరు పారించడం జరుగుతుంది. ఏదో ఈ మధ్యన కొంతమంది వచ్చి అవగాహన లేమితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చి 50 పొక్కులను పనిచేయాలి, ఇది ఇంకా 3 సంవత్సరాలకు గానీ ఇది అవదు, అదిగో శంకుస్థాపన ఇదిగో శంకుస్థాపన అంటున్నారు. పని అసలు పైపులే మొదలెట్టలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇదేదో డిపార్ట్మెంటల్ లోపం గాని నా లోపం గాని కూడా ఒక ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవడైనా మంచి జరిగేటప్పుడు దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సాహంతో పనిచేసే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది 50 పొక్కులను పెట్టేటటువంటి స్థలం పడుతుంది. ఈ వర్క్ అంతా ఆ వర్క్ కు సరిపడేటువంటి మిషనరీని తెచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ ఒక 50 పొక్కులు 50 హైడ్రాలు పెడితేనే కానీ పని ఎక్కడ అవుద్ది, ఎక్కడ అవుద్దనో చేసి చూపెడతారు.